హలో కుషికేమ్ నేమ్స్, హౌ ఆర్ యూ ఆల్. ఈ రోజు నుంచి అయితే మనం కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. అదేంటి అంటే 2022లో జరిగిన టీఎస్ సెట్లో కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్కి డీటెయిల్డ్ ఆన్సర్స్ చూసే సిరీస్ అనమాట. యాజ్ వీ డిస్కస్, మనం ఇంతకుముందు నేను మిమ్మల్ని అడిగాను ఎలా చేద్దాము ఇటువంటి క్వశ్చన్స్ అని. మీరు అందరూ అడిగినట్టుగా ప్రతి క్వశ్చన్కి డీటెయిల్డ్ కాన్సెప్చువల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ రైట్ ఆన్సర్ని డిరైవ్ చేసే ప్రాసెస్లో అయితే ఈ వీడియో సిరీస్ కూడా నేనైతే ఫోకస్ చేస్తున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే లాటరైట్ సాయిల్ కంటైన్స్ మోర్ ఆఫ్. యాక్చువల్గా ఈ క్వశ్చన్ అనేది మనకి ఈ టీఎస్ సెట్లో కెమిస్ట్రీ సెక్షన్లో ఇవ్వలేదు, జనరల్ సెక్షన్లో ఇచ్చారనమాట. సో కానీ ఇది కెమిస్ట్రీ రిలేటెడ్గా ఉంది కాబట్టి నేను మీతో పాటు డిస్కస్ చేస్తున్నాను. ఇక్కడ లాటరైట్ సాయిల్ అనేది లాటరైట్ సాయిల్లో ఎక్కువ ఏముంటాయి అనేది అయితే క్వశ్చన్ అనమాట. సో ఆప్షన్స్ చూద్దాము. ఐరన్ అండ్ అల్యూమినియం, మెగ్నీషియం అండ్ బోరాన్, మ్యాంగనీస్ అండ్ సిలికేట్స్. సో అలాగే పొటాషియం అండ్ లిడ్. ఈ లాటరైట్ సాయిల్ అనేది మనకి హ్యూమిడ్ రీజియన్స్లో ఎక్కువ ట్రాపికల్ రీజియన్స్లో, హ్యూమిడ్ రీజియన్స్లో ఈ లాటరైట్ సాయిల్ అనేది ఉంటుంది. దీనిలో మనకి ఎక్కువగా కనిపించేది ఏంటి అంటే ఐరన్ అండ్ అల్యూమినియం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఐరన్ అండ్ అల్యూమినియం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అనమాట. వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే, వరల్డ్ ఓజోన్ డే, వరల్డ్ వెట్లాండ్స్ డే అండ్ ఎర్త్ డే. ఈ డేస్ అన్నింటికి వాటి కరస్పాండింగ్ డేట్స్ని మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో మ్యాచ్ చేద్దాం. చూడండి, మనకి ఆప్షన్స్ వచ్చేసి ఈ 4 ఆప్షన్స్ ఇచ్చారనమాట. ఈ 4 ఆప్షన్స్లో మీకు ఏదైనా సరే ఒక డే కన్ఫామ్గా తెలిస్తే దాన్ని బట్టి మిగిలిన వాటిని మనం డిడక్ట్ చేయొచ్చు. సో నాకు డెఫినెట్గా తెలిసింది ఏంటి అంటే వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే వచ్చేసి June 5th అనమాట. సో నాకు 1కి C ఎక్కడైతే మ్యాచ్ అయ్యిందో అది నాకు రైట్ ఆన్సర్. ఓకేనా? అంటే వరల్డ్ ఓజోన్ డే వచ్చేసి నాకు September 16th అవుతుంది. వరల్డ్ వెట్లాండ్స్ డే వచ్చేసి నాకు February 2nd. అలాగే ఎర్త్ డే వచ్చేసి నాకు April 22nd అనమాట. నాకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 3. ఈ క్వశ్చన్ కూడా జనరల్ సెక్షన్లోనే ఇచ్చారు, కెమిస్ట్రీ క్వశ్చన్ సెక్షన్లో అయితే ఇవ్వలేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ దగ్గర నుంచి మనకి కెమిస్ట్రీ సెక్షన్లో ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. చూడండి ఒకసారి. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ అనమాట. మనకి క్లోరోఫ్లోరో కార్బన్ ఇచ్చారు, CO2 అంటే డిఫరెంట్ కెమికల్స్ ఇచ్చారు మనకి ఫస్ట్ సెక్షన్లో. అలాగే సెకండ్ సెక్షన్లో వాటికి రిలేటెడ్ ఇన్ఫ్లుయెన్స్ అయిన ప్లేసెస్ కానీ లేదా సిచ్యువేషన్స్ కానీ అలా ఇచ్చారనమాట. సో ఎలా మ్యాచ్ చేద్దామనేది చూడండి. క్లోరోఫ్లోరో కార్బన్స్ ఇచ్చారు. క్లోరోఫ్లోరో కార్బన్స్ కార్బన్ డైఆక్సైడ్, BOD అండ్ COD, MIC మిథైల్ ఐసోసైనైడ్ అయితే ఇచ్చారు. అది దేనికి మ్యాచ్ అవుతుంది అనేది అయితే అడుగుతున్నారు అనమాట. ఆప్షన్ నెంబర్ 1 చూడండి. 1 క్లోరోఫ్లోరో కార్బన్స్ని భోపాల్ ట్రాజడీకి లింక్ చేశారు. యాక్చువల్గా క్లోరోఫ్లోరో కార్బన్స్కి భోపాల్ ట్రాజడీకి పెద్ద రిలేషన్ ఏం లేదు. సో నాకు ఆప్షన్ 1 అనేది నేను ఎలిమినేట్ చేసేస్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు లుక్ ఎట్ ఇట్. అంటే నాకు మిగిలినవి ఏమీ ఆన్సర్స్ రావలేదు అంటేనే నేను ఇది చూస్తాను. ఎందుకంటే నాకు ఫస్ట్ 1కి B అనేది మ్యాచ్ అవ్వడం లేదు కాబట్టి. ఓకేనా? సెకండ్ చూడండి. సెకండ్ ఆప్షను క్లోరోఫ్లోరో కార్బన్స్ నాయిస్ పొల్యూషన్. యాక్చువల్గా క్లోరోఫ్లోరో కార్బన్స్కి నాయిస్ పొల్యూషన్కి పెద్ద రిలేషన్ అయితే లేదు. మీరు క్లోరోఫ్లోరో కార్బన్స్ ఒక్కటే చూసుకోవాల్సిన అవసరం లేదు. మీకు మిగిలిన ఆప్షన్స్లో ఉన్న కెమికల్స్కి వేరే ఏమైనా రిలేషన్ ఉన్నా కూడా మీరు చూసుకోవచ్చు. నాకు క్లోరోఫ్లోరో కార్బన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను దాని గురించి మాట్లాడుతున్నాను. సో నాకు సెకండ్ది కూడా రైట్ ఆప్షన్ అని అనిపించడం లేదు. సో థర్డ్ ఆప్షన్ చూడండి. క్లోరోఫ్లోరో కార్బన్కి ఓజోన్ డిప్లీషన్. ఎస్, క్లోరోఫ్లోరో కార్బన్స్కి ఓజోన్ డిప్లీషన్కి డెఫినెట్గా రిలేషన్ ఉంది. సో నేను ఇదైతే రైట్ ఆప్షన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో నేను ఇది కన్సిడర్ చేయాలి. ఫోర్త్ ఆప్షన్ కూడా ఒకసారి చూద్దాము. ఎస్, సో ఇది కూడా క్లోరో కార్బన్స్కి నాకు ఓజోన్ డిప్లీషన్కి ఇచ్చారు. డన్. సో నెక్స్ట్ చూడండి. కార్బన్ డైఆక్సైడ్ అండ్ మీథేన్కి భోపాల్ ట్రాజడీ ఇచ్చారు. థర్డ్ ఆప్షన్లో కార్బన్ డైఆక్సైడ్ మీథేన్కి భోపాల్ ట్రాజడీ ఇచ్చారు. యాక్చువల్గా అది కాదు. అయినో ఎందుకని భోపాల్ ట్రాజడీకి నాకు రిలేట్ అయి ఉన్నది మిథైల్ ఐసోసైనైడ్. అందరూ నిద్రపోతున్నప్పుడు ఒక ఇండస్ట్రీ నుంచి మిథైల్ ఐసోసైనైడ్ అనే పాయిజనస్ గ్యాస్ రిలీజ్ అవ్వడం వల్ల భోపాల్ ట్రాజడీ అనేది జరిగింది. సో ఐఎమ్ షూర్ 4కి B అనేది రైట్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ వచ్చేసి నాకు 4th ఆప్షన్ అవుతుంది. మిగిలినవి కూడా ఒకసారి చూద్దాము. క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేది మనకి ఓజోన్ డిప్లీషన్కి కారణమవుతున్నాయి. అలాగే సెకండ్ది కార్బన్ డైఆక్సైడ్ అండ్ మీథేన్ అనేది గ్లోబల్ వార్మింగ్కి రీజన్ అవుతుంది. ఎందుకు ఈ కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ ఇటువంటి గ్యాసెస్ అన్నిటినీ మనము గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాము. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటి అంటే మనకి ఎర్త్ సర్ఫేస్ మీద ఇలా రౌండ్ ఉంటుంది కదా. ఎర్త్ ఇలా ఉన్నప్పుడు దీని చుట్టూ మనకి అట్మాస్ఫియర్ ఉంటుంది. సో ఈ అట్మాస్ఫియర్లోకి ఎప్పుడైతే సన్ రేస్ వస్తాయో ఈ వచ్చిన సన్ రేస్ మళ్ళీ రిఫ్లెక్ట్ అయి పైకి వెళ్ళిపోతున్నప్పుడు ఈ
గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ హీట్, ఆ సన్ రైస్ వల్ల వచ్చిన హీట్ అనేది మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఎర్త్ సర్ఫేస్ మీదకి రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల ఎర్త్ సర్ఫేస్ మీద కొంత టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకేనా. సో ఆ మెయింటైన్ అవ్వడం వల్ల ఏమవుతాయంటే ఇది ఒక బ్లాంకెట్ లాగా హాయిగా వెచ్చగా ఉండడానికి కొంతవరకు రీజన్ అవుతున్నాయి. కానీ ఎప్పుడైతే ఈ CO2 అండ్ మీథేన్ లాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ కాన్సన్ట్రేషన్ అంటే ఎక్కువ క్వాంటిటీలో మనకి అట్మాస్ఫియర్లో అవైలబుల్ ఉంటాయో అవేమవుతాయంటే ఎంతవరకు వేడిని ట్రాప్ చేయాలో ఎర్త్ సర్ఫేస్లో, ఎర్త్ అట్మాస్ఫియర్లో అంతకంటే ఎక్కువ హీట్ని ట్రాప్ చేస్తున్నాయి అన్నమాట. అంతకంటే ఎక్కువ హీట్ని ట్రాప్ చేస్తూ ఉండటం వల్ల మనకి భూగోళం మొత్తము కూడా వేడవుతుంది. దానినే మనం గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం. ఓకేనా. సో అంటే CO2కి దేంటి రిలేషన్? గ్లోబల్ వార్మింగ్ అనమాట. అలాగే BOD అండ్ CODకి ఏంటి? ఇది నాకు వాటర్లో డిసాల్వ్డ్ ఆక్సిజన్ డిజాల్వ్ అంటాం కదా. సో దానివల్ల వాటర్ పొల్యూషన్ అనేది రీజన్ అవుతుంది. అలాగే మిథైల్ ఐసోసైనైడ్కి భోపాల్ ట్రాజడీ అనేది రిలేషన్ అనమాట. సో మీకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నంబర్ 4. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. ద రెడ్ కలర్ ఆఫ్ ఆక్సిహెమోగ్లోబిన్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కొంచెం లెందీ ఎక్స్ప్లెనేషన్ కూడా నేను మీకు అది చెప్పడానికి ట్రై చేస్తాను. సో రెడ్ కలర్ మనకి ఆక్సిహెమోగ్లోబిన్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది. ఆ రెడ్ కలర్లో ఉండడానికి రీజన్ ఏంటి, మెయిన్ రీజన్ ఏంటి అనేది అయితే అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి DD ట్రాన్సిషన్. ఈ DD ట్రాన్సిషన్ అనేది మనకి ఒకటే మెటల్లో చెప్తున్నాం అనమాట. మనకి హెమోగ్లోబిన్లో, హిమాన్లో మనకు ఉండేది ఐరన్. సో ఐరన్లో +2 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది. +2 ఆక్సిడేషన్ స్టేట్లో ఉన్నప్పుడు d ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 6 ఎలక్ట్రాన్స్ మనకి ఎప్పుడైతే ఐరన్ అనేది స్ప్లిట్ అవుతుందో, అంటే ఐరన్కి ఎప్పుడైతే లైగాండ్స్ అనేవి ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయడానికి దగ్గరకు వస్తాయో అప్పుడు ఏమవుతుంది, ఈ D6లో ఉన్న ఆక్సిడేషన్ స్టేట్లో Dలో ఉన్న 6 ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి అంటే మనకి స్ప్లిట్టింగ్ జరుగుతుంది కదా. d ఆర్బిటాల్ కిందకి T2G వస్తుంది విత్ 3 ఆర్బిటాల్స్, పైకి వచ్చేసి 2 ఆర్బిటాల్స్ వస్తాయి, అవి EG. ఓకేనా. సో ఈ స్ప్లిట్టింగ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దీన్ని క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ అంటాం కదా, CFSE అంటాము. సో ఈ CFSE అనేది చాలా ఎక్కువ ఉంటుంది. చాలా ఎక్కువ ఉండటం వల్ల మనకేమవుతాయి, ఇక్కడ ఉన్న 6 ఎలక్ట్రాన్స్ కూడా ఇక్కడ పేరప్ అయిపోతాయి. అంటే 1 2 3 4 5 6 అనమాట. ఆ 6 ఎలక్ట్రాన్స్ కూడా ఇక్కడే ఫిల్ అయిపోతాయి. సో నాకు ఈజీలో ఎలక్ట్రాన్స్ లేవు. సో నాకు CFSE అనేది చాలా ఎక్కువ ఉండటం వల్ల ఇక్కడ ఎలక్ట్రాన్ పైకి వెళ్ళడానికి పాసిబిలిటీ కాదు. నాకు వస్తున్న లైగాండ్స్ క్యాపబిలిటీ అనేది ఈ ఎలక్ట్రాన్స్ని పైకి పుష్ చేసేంత క్యాపబిలిటీ ఉన్నవి కాదనమాట. సో దానివల్ల ఏమవుతుంది, స్ట్రాంగ్ లైగాండ్స్ వస్తున్నాయి. సో ఈ CFSE అనేది చాలా ఎక్కువ ఉండటం వల్ల నాకు ఈ DD ట్రాన్సిషన్ అనేది నాకు ఆక్సిహెమోగ్లోబిన్లో జరగదు. DD ట్రాన్సిషన్ అంటే ఒక d ఆర్బిటాల్ నుంచి ఇంకొక d ఆర్బిటాల్కి ఎలక్ట్రాన్ జంప్ చేసే క్యాపబిలిటీ ఈ ఎగ్జాంపుల్లో లేదు, ఆక్సిహెమోగ్లోబిన్లో జరగడం లేదు. ఓకేనా. సెకండ్ ఆప్షన్ చూద్దాం, చూడండి. మెటల్ టు లైగాండ్ ఛార్జ్ ట్రాన్స్ఫర్. అంటే ఛార్జ్ అంటే ఆబ్వియస్గా ఎలక్ట్రాన్ గురించే మాట్లాడుతున్నాం మనం. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనకి మెటల్ కార్బనైల్స్లో చూస్తాము, లైగాండ్స్ జనరల్గా మెటల్కి ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి. కానీ కొన్నిసార్లు ఏమవుతాయి అంటే మెటల్ కార్బనైల్స్ కనుక మీరు చూస్తే బ్యాక్ బాండింగ్ అంటాం. సో బ్యాక్ బాండింగ్లో ఏమవుతుంది, మెటల్ కూడా లైగాండ్కి ఎలక్ట్రాన్స్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఇది కూడా మనకి జరగడం లేదు. ఆక్సిహెమోగ్లోబిన్లో ఐరన్కి ఆక్సిజన్కి మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది కదా, ఈ ఐరన్కి ఆక్సిజన్కి మధ్యలో బాండ్లో మెటల్ ఐరన్ నుంచి లైగాండ్ ఆక్సిజన్కి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయితే జరగడం లేదు. ఓకేనా. ఫోర్త్ ఆప్షన్ చూద్దాము, థర్డ్ ఆప్షన్కి మళ్ళీ వద్దాము. లైగాండ్ టు ద మెటల్ ఛార్జ్ ట్రాన్స్ఫర్. యాక్చువల్గా లైగాండ్ అనేది ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది మెటల్కి, దట్ ఈస్ ఫైన్. కానీ ఛార్జ్ ట్రాన్స్ఫర్ ఈ ఛార్జ్ ట్రాన్స్ఫర్ జరగడం వల్ల కలర్ అయితే రెడ్ కలర్ అయితే మనకి కనిపించడం లేదు. సో ఇక్కడ ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ మెటల్ నుంచి లైగాండ్స్ నుంచి అంటే ఆక్సిజన్ నుంచి ఐరన్కి అయితే ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, అంటే డొనేట్ చేస్తుంది. ఆక్సిజన్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ లైగాండ్ కదా, చేస్తుంది. కానీ దానివల్ల అయితే రెడ్ కలర్ రావట్లేదు. నెక్స్ట్ ఏంటి అంటే ఇంట్రాలైగాండ్ పై స్టార్ ట్రాన్సిషన్. ఈ పై స్టార్ ఎప్పుడైతే చూసామో మనం ఈ పై స్టార్ని మనం ఎక్కడ చూస్తామో మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీలో మాట్లాడతాం మనం కదా. సో ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీలో ఈ పై స్టార్ అంటే పై అంటే ఏంటి, మనకి మాలిక్యులర్ ఆర్బిటాల్, బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్.
సో పై స్టార్ అనేది మనకి యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అనమాట. అంటే పైతో కంపేర్ చేసినప్పుడు పై స్టార్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. సో ఎక్కువ ఎనర్జీ ఉన్నప్పుడు ఇది ఇంట్రాలైగాండ్, ఇది మనకి ఏం చెప్తున్నాం, ఆప్షన్ ఏమి ఇచ్చారు చూడండి, ఇంట్రాలైగాండ్, లైగాండ్ లోపలనే పై ఆర్బిటాల్ నుంచి బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ నుంచి యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్కి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మనకి రెడ్ కలర్ వస్తుంది. డెఫినెట్గా ఇది మనకి రైట్ ఆప్షన్ అనమాట. ఎలా వస్తుంది అంటే మనకి ఐరన్ ఉంది కదా, ఈ ఐరన్ అనేది +2 ఆక్సిడేషన్ స్టేట్లో దీంట్లో ఆక్సిజన్తో బాండ్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఆక్సిజన్ ఉంది కదా, ఇక్కడ నుంచి డబుల్ బాండ్ ఆక్సిజన్ ఉంది కదా, ఈ ఆక్సిజన్కి ఈ ఐరన్కి మధ్యలో ఉన్న మనకి ఈ డేటివ్ బాండ్ ఏదైతే ఉందో దానివల్ల మనకి రెడ్ కలర్ అనేది అయితే వస్తుందన్నమాట. ఓకేనా. సో ఈ రెడ్ కలర్ అనేది మనకి దేనివల్ల వస్తుంది, పై బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎక్కడిది, ఐరన్కి సంబంధించిన బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, అలాగే యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఆఫ్ ఆక్సిజన్, ఈ రెండింటి ట్రాన్సిషన్ వల్ల మనకి రెడ్ కలర్ ఆఫ్ ద ఆక్సిహెమోగ్లోబిన్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇంట్రాలైగాండ్ పై స్టార్ ట్రాన్సిషన్. ఓకేనా. సో మిగిలిన క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా ఇలాగే డీటెయిల్గా కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఖుషీ కేమ్.